హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. జిత్తు అష్రఫ్ డైరెక్షన్‌లో 'కుంచకో బబన్', 'ప్రియమణి' లీడ్ పేర్గా వచ్చిన మూవీ ఇది. రీసెంట్‌గా మలయాళంలో పెద్ద హిట్ అయింది. ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయింది. స్టోరీలోకి వెళ్తే మన హీరో డీప్రమోట్ అయ్యి సీఐగా ఒక స్టేషన్‌లో రీజాయిన్ అవుతాడు. అలా రీజాయిన్ అయిన రోజే ఒక దొంగ బంగారం తాకట్టు కేసు ఆ స్టేషన్‌కొస్తుంది. ఆ కేసులో భాగంగా ఆ దొంగ బంగారం తెచ్చిన వ్యక్తి కూతుర్ని హీరో క్వెషన్ చేస్తాడు. అలా క్వెషన్ చేసిన పక్క రోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఇలా ఆ కేస్ కొత్త ట్విస్ట్ తీసుకున్నాక హీరో ఇదేదో పెద్ద విషయంలా ఉంది అని డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తుండగా అతనికి ఇదే ప్యాటర్న్‌లో చనిపోయిన వేరే అమ్మాయి గురించి కొత్త విషయాలు తెలుస్తాయి. ఇదిలా ఉండగా ఒక గ్యాంగ్ ఆ అమ్మాయిల్లో ఒకరి పేరెంట్స్‌ని చంపేస్తారు. అసలు ఆ అమ్మాయిలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? అండ్ ఆ చైన్స్ ఒరిజినల్‌గా ఏమయ్యాయి? ఆ గ్యాంగ్ ఎవరు? ఎందుకు వాళ్ళని చంపారు? ఈ మొత్తం ఇన్సిడెంట్స్‌కి మన హీరోకి లింక్ ఏంటి? హీరో అసలు ఎందుకు డీప్రమోట్ అవుతాడు? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. పాజిటివ్స్ చెప్పాలంటే మోస్ట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ హీరో పర్ఫార్మెన్స్. అండ్ విలన్స్ గ్యాంగ్ ఇలా ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. టోటల్‌గా ఇది బెస్ట్ టీమ్ వర్క్ అని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే స్టన్నింగ్. మెయిన్‌లీ మార్చరీలో ఒక ఫైట్ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఒక మాబ్ సీన్ బావుంది. ఇక నెగెటివ్స్ అంటే ఇంత ప్యాక్డ్‌గా వెళ్తున్న స్టోరీ వన్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. కొత్త పాయింట్ ఏముండదు. అండ్ ఆ లాస్ట్ 40-50 మినిట్స్ డ్రాగ్ చేసినట్టుంటుంది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ 2025 విత్ అమేజింగ్ మేకింగ్. అడల్ట్ కంటెంట్ అంటే కిల్లింగ్స్ అండ్ రా వయలెన్స్ సీన్స్ ఉన్నాయి. సో పిల్లలతో చూడొద్దు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.